గగన్మేధోజ్వల జ్వాల శిఖా ఛటాగ్ని రూపొందే మానవాకృతి భరత్స్ఫురత్ జగత్తులో అధో జగత్ క్షుధార్తులై తపించు జాతి జాగృతి మహోన్నత సమున్నతోన్నతోన్నత మనీష శిఖర శిబిర జనిత శీతల వాచస్పతి భారత ఖండాన అగ్రవర్ణ ఖడ్గ పండితులై ప్రతి ఊరికి దూరాన ఉన్న శిథిల జీవోత్సవాల పాలి నీవ ఖండ జ్యోతి శరణం గచ్ఛామి అంబేడ్కర్ రాజ్యాంగం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి అంబేడ్కర్ మానవతా సమ సమాజ మంత్రోచ్చరణం గచ్ఛామి సమన్యాయం ప్రాణమన్న స్వరం ఆరవ వేదం కదా మన భారత రాజ్యాంగం భిన్న భిన్న సంప్రదాయమున్న భరత జాతికి దిక్సూచిక మన రాజ్యాంగం నిమ్న కులాలన్నీ అగ్రస్థాయికి ఎదగాలన్నా సమానతా తపస్సుకు వరమై నిలిచిన అక్షర దీపిక మన రాజ్యాంగం వెనుకబడ్డ జాతులు అధికారమందుకుంటే తప్పలేదు లేదు మనుగడకిక శరణ్యం రాయితీల భిక్షమెంత కాలమడుక్కున్నా అంతరించదంతరాల ధనిక పెత్తనం ఒకే ఒక్క పరిష్కార మార్గముంది బడుగు జాతి కనుల ముందరా తరతరాల పీడితులొక తాటన నిలిచి ప్రజాస్వామ్య నిబద్ధులై అందుకోండి అఖండ భరత ఖండ సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలు గాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి కోసమై జనముల జెండను పట్టాలే
బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు. వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నా వైసాగాలు. మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు. కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వజనులలో చట్టాల అమలుకాడా మా సంతకముండాలో. వేలులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో, వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో. వేలులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో, వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. రంగులు అద్ది బట్టనే చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు. ఎర్రటి ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండపు బతుకులే ఇక బందైపోవాలు. కాలికి గజ్జను గట్టి గొంతెత్తె కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు. అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కల నిజమైపోవాలు. ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో. సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలో. ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో. సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలో. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల తలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. జగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్. జగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. మా వల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు
ధర్మానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్చు అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్చు అంబేద్కర్. భూవకై పోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాడా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్. భూవకై పోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాడా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్చు అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్చు అంబేద్కర్. మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలుకుల చాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. మా ఇంటి నీడ అంబేద్కర్, మా కొలుకుల చాడ అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్చు అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్కు మార్చు అంబేద్కర్. Hearty welcome, sir. Rajaratnam, sir. Today, the entire Nidawal Mandalam is at Samisrigudam because of Rajaratnam, sir. జై భీమ్ Jai Bhim. అరరర దిల్ వాళ్ళ మేమే దిల్దారు వాళ్ళ మేమే అనజ చూస్తే అగ్ని సెగల ఎగిసేది మేమే దిల్ వాళ్ళ మేమే దిల్దారు వాళ్ళ మేమే అనజ చూస్తే అగ్ని సెగల ఎగిసేది మేమే ఇష్కుకైన మేం రెడీ ఎరిస్కుకైన మేం రెడీ అంబేద్కరు ఆశయాల సాధనే మవరవడి బడుగులము మేమే బహుజనులము మేమే బంగారు భవితకు బాటలు వేసేది మేమే బడుగులము మేమే బహుజనులము మేమే బంగారు భవితకు బాటలు వేసేది మేమే అన్నలము మేమే అన్నదాతలము మేమే మనుధర్మమును మంటలో వేసేది మేమే అన్నలము మేమే అన్నదాతలము మేమే మనుధర్మమును మంటలో వేసేది మేమే ద్రావిడులము మేమే నాగవంశీయులము మేమే నాగరికతకు పురుడు పోసింది మేమే ద్రావిడులము మేమే నాగవంశీయులము మేమే నాగరికతకు పురుడు పోసింది మేమే
దళపతులము మేమే దేశాధిపతులము మేమే ఈ రాజ్యమంతా మాదే రాజధికారం మాదే దళపతులము మేమే దేశాధిపతులము మేమే ఈ రాజ్యమంతా మాదే రాజధికారం మాదే జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై 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 ఇన్సాన్ జై భీమ్ జై భీమ్ ఈడ మూలాలు మావే మూలవాసులము మేమే ఛత్రపతి శివాజీ సాహు మహారాజు ఈడ మూలాలు మావే మూలవాసులము మేమే ఛత్రపతి శివాజీ సాహు మహారాజు జై భీమ్ జై భీమ్ జై 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 ఇన్సాన్ గౌతమ బుద్ధ పెరియరు పూలే నారాయణ గురు అంబేద్కరు ఆశయాల సాధకులము మేమే గౌతమ బుద్ధ పెరియరు పూలే నారాయణ గురు అంబేద్కరు ఆశయాల సాధకులము మేమే జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై 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 ఇన్సాన్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై 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 ఇన్సాన్ తల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరా అంబేద్కరు రూపము సంతల సరుకాయరా సామాజిక న్యాయము అంగడి బొమ్మాయరా అంబేద్కర్ రూపము ఆశయమని నినాదం స్వార్థాలకి ఉద్యమం ఇతని జాతని చెప్పి పవితను కోతిల సంతల సరుకా జోహార్ సాంఘిక విప్లవమూర్తి అంబేద్కర్ వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం జోహార్ ప్రపంచ మేధావి అంబేద్కర్ జోహార్ సాంఘిక విప్లవమూర్తి అంబేద్కర్ ప్రియమైన మిత్రులారా సభ ప్రారంభమవుతుంది దయచేసి నిశ్శబ్దంగా మనం చేసుకుంటూ వాలంటీర్స్ మీరే అలా చేశారు సరే బాబు తమ్ముడు పెట్టండి దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నిగడు సింహ కంఠనాదంతో వస్తున్నాం కాచుకోండి కోట్ల గొంతులు ఒక్కసారి గర్జిస్తాయి గద్దె మీద కురుకుతున్న పెద్దలార కబడ్డ ఈనాటి ముఖ్య అతిథి అంబేద్కర్ గారి మనవుడు మరి రాజారత్న అంబేద్కర్ గారు మనకి రావడం చాలా గొప్ప అంశం దాంతో పాటు మాట్లాడబోతే ఎవరన్నా ఉన్నటువంటి తమ్ముడు రాజేష్ చిరంజీవి గారు మరి సోదరి సర్పంచ్ గారు అలాగనే ఈ దేశంలో మరి వేలాది విగ్రహాలు తయారు చేసినటువంటి అద్భుతమైన రూపశిల్పి మా గురువు గారు శ్రీనాథ రత్నశిల్పి వడేరు గారి తనయుడు మరి రాజకుమార్ వడేరు మరి మా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన మిత్రులారా, చాలా సంతోషంగా ఉంది వేళ. చాలా విగ్రహాలు ఆవిష్కరణకు వెళ్ళాం కానీ ఈనాడు చూస్తున్నటువంటి ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమంటే అది ఈ గ్రామంలో ఈ రోడ్డు దాటకుండా మా పల్లెలో ఉండేటువంటి మేమే మా శ్రమతో వచ్చినటువంటి సొమ్ముతో మాత్రమే ఈ విగ్రహాన్ని నిర్మించుకోవాలని చెప్పి వేరే ఊళ్ళో దళితులు కూడా ఏమాత్రం కూడా విరాళాలు అడగకుండా, అలాగే ఏ అగ్ర కులాల దగ్గరికి కూడా వెళ్ళి విరాళాలు అడగకుండా కేవలం సంవత్సరం పల్లెలో ఉండేటువంటి వాళ్ళ సొమ్ముతో వాళ్ళ శ్రమతో మరి నిర్మించుకున్నటువంటి ఈ విగ్రహం ఆవిష్కరణ భారతీయ చరిత్రలో నాకు సంవత్సరం ప్రజలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చూస్తే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. పూర్వం మాలమాస్టర్లు మాదిమాస్టర్లు ఉండేవారు. ఆ మాలమాస్టర్లు పల్లెల్లో దళితులు పెట్టినటువంటి తిండి మాత్రమే తినేవారు. తిండి లేకపోతే కొంచెం తలగెందు పెట్టుకుని పడుకునేవారు తప్పించి రోడ్డు దాటి వేరే కులపాలు ఎవరు అడిగినా కూడా మరి ఇచ్చినా కూడా వాళ్ళు అమృతం పెట్టినా కూడా తినేటువంటి వారు కాదు. అటువంటి మాలమాస్టర్లు మాదిమాస్టర్లు గుర్తు చేసినటువంటి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నటువంటి సంస్కృతం దళితులందరూ కూడా చేతులెట్టి దండం పెడుతున్నారు. అంబేద్కర్ నడిపినటువంటి ఉద్యమాలన్నీ కూడా
మూవ్మెంట్ నడిపించారు ఆయన. ఏదైతే ఆత్మగౌరవ నినాదంతో ఆయన ముందుకెళ్లారో భారతదేశ చరిత్రలో ఒక్క మన గురించే కాదు సమస్త ప్రజల గురించి కూడా ఆయన పోరాటం చేసినట్టు మహనీయుడు. కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తే ఇవాళ కమ్యూనిస్టులు ఏడో రోజున అంబేద్కర్ పేరంతట్లా, మహిళా హక్కుల గురించి పోరాటం చేస్తే ఇవాళ మహిళలు ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఈ దేశంలో అందరి గురించి సమస్త జనం గురించి భారతదేశంలో ఉద్యమించినటువంటి ఏకైక నేత భరతమాత గొప్ప బిడ్డ అంబేద్కర్ మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. కాబట్టి అంబేద్కర్ నడిపినటువంటి బాటలో మీ అందరూ కూడా పయనించాలని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ భారతీయ చరిత్రలో సమస్యగూడెం పల్లె చిరస్థాయిగా నిలిచిపోతుందని మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ఎక్కువగా మాట్లాడవలసిన నేను స్పెషల్ రిక్వెస్ట్ సార్. అంబేద్కర్ భవన్ అనే చిన్న గ్రామంలో ఇంత గొప్పగా ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాజ్ గారి విగ్రహాన్ని స్థాపించడమే కాకుండా ఆయన మునిమనవుడిని ఈ గ్రామంలోకి రప్పించడం అనేది ఇది రానున్న 100 సంవత్సరాల వరకు సమిశ్రగూడెం చరిత్రలో నిలిచిపోతుంది. సార్కి ఫ్లైట్ టైం అవుతుందట, 3 నిమిషాలు మాట్లాడతాను. మాట్లాడటం అంటే మేము ఇక్కడి నుంచి ఏదో లెక్చరర్ లాగా పాఠాలు చెప్పడం, మీరు స్టూడెంట్స్ లాగా వింటాం కాదు. కింద ఉన్న వాళ్ళు మాకన్నా మహామేధావులు, పైన కూర్చునే అవకాశం మాకు వచ్చింది. కింద ఉన్న వాళ్ళు ఆ మహానుభావుల్ని మేధావులను కూడా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను అడుగుతాను మీ అందరినీ సూటిగా, అంబేద్కర్ గారిలో మీకు నచ్చిన ఒక లక్షణం చెప్పండి. చదువు, ఇంకా ఇంకా క్రమశిక్షణ, ఇంకా సమానత్వం, ఇంకా అందరూ ఒకటే. ఓకే, పోరాట పట్టిమ, చాలా మంది పోరాట పట్టిమ, పట్టుదల. ఇవాళ ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ అని చెప్పాలంటే సాయంత్రం దాకా సమయం సరిపోదు, అంత గొప్ప వ్యక్తి ఆయన. అయితే వీళ్ళు మన వాళ్ళందరూ అన్నట్టు చదువు అన్నారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ప్రపంచంలో, ఇప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అయినా ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నా ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే ప్రపంచ ప్రఖ్యాతి ఎందుకు గంచారు? క్రమశిక్షణ అంటున్నారు. క్రమశిక్షణగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పట్టుదలతో ఉన్న వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. పోరాటం చేసిన వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే ప్రపంచ ప్రఖ్యాతి ఎందుకు గాంచారు? ఆయనలో ఉండే యూనిక్ క్వాలిటీ ఏంటి? ఎవరికైనా తెలుసా? నేను చెప్పాలా? నిస్వార్థం. ఓకే, అయితే నేను గమనించింది, చదువుకున్నవాడు ఆయన అందరికన్నా బాగా చదువుడు అంటారు. చదువుకున్నంత మాత్రం పేరు ప్రతిష్టలు రావు, క్రమశిక్షణగా ఉన్నంత మాత్రం పేరు ప్రతిష్టలు రావు, పోరాటం చేసినంత మాత్రం పేరు ప్రతిష్టలు రావు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ లో మాత్రం చాలా మంది రాజ్యాంగం రాశాడు ఆయన అంటారు. రాజ్యాంగం ప్రపంచంలో చాలా దేశాలకు ఉంది, చాలా మంది రాశారు రాజ్యాంగం. కానీ ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ లో మాత్రమే ఉన్న యూనిక్ క్వాలిటీ, చాలా జాగ్రత్తగా వినండి. అంబేద్కర్ గారు వారసులు అని మనం చెప్పుకోవటం, అంబేద్కరిస్టులు అని చెప్పుకోవటం, అంబేద్కర్ అనుసరులు అని చెప్పుకోవటం గొప్ప కాదు. ఆయన్ని అనుసరించడం గొప్ప. ఏ విషయంలో అనుసరించాలి? ఏ విషయంలో అంబేద్కర్ గారిని మనం అనుసరించాలి? చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి సమాజాన్ని పట్టించుకోకుండా స్వార్థం చూసుకోవడంలోనా? లేదా పోరాటం చెప్పి కుల సంఘాలుగా విడదీసి ఆ కులం మాది కాదు, ఈ కులం మాది కాదని వర్గ వైషమ్యాలు రావడంలోనా? ఎప్పుడన్నా చేశారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ పని? ఆయన చేసినది ఒక్కటే యూనిక్ క్వాలిటీ, ప్రపంచంలో ఆయన ఈ రోజు నిలబెట్టడానికి. పేదవాడి పక్షాన నిస్వార్థంగా నిలబడి పోరాడాడు, కుల మతాలకు అతీతంగా. ఈ భారతదేశంలో ఇప్పుడు వరకు పుట్టిన, ఇక ముందు పుట్టబోయే పిల్లలకు కూడా హక్కులు కల్పించాడు బాబాసాహెబ్. ఈ భారతదేశం
రావాలి కానీ ఆయనలో షూట్ వేసుకుంటేనో ఆయనలో బాగా చదువుకుంటేనో స్వార్థంగా ఉంటేనో రావు. ఆయనలో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభివృద్ధి ఆయన్ని ఒక మేధావిగా నిలబెట్టింది వన్ అండ్ ఓన్లీ ఆయన క్యారెక్టర్, పక్కోడి కోసం పోరాటం. భారతదేశంలో రానున్న 100 తరాలకి ఇప్పుడే తలరాత రాసేయటం ఆశ్రమ అది. बोलो अंबेडकर महाराज के, बाबा साहब महाराज के, अंबेडकर महाराज के जय भीम. థ్యాంక్ యూ. అలాగే గౌరవనీయులు భారతదేశంలో నిచ్చిన మెట్ల కుల వ్యవస్థపై శాస్త్రీయబద్ధంగా పోరాటం చేసినటువంటి గౌతమ్ బుద్ధ ఆధునిక భారతదేశంలో వేలాది సంవత్సరాల నుంచి చదువుకి, సమాజానికి, బడికి దూరం చేయబడినటువంటి ఈ సమాజానికి అక్షరాలు నేర్పించడానికి పాఠశాల తలుపులు తెరిచి అక్షరాలు నేర్పించినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే, భారతమాత సావిత్రిబాయి ఫులే. I found your savior in Ambedkar. I believe that you will break your shackles. మీ రక్షకుడు అంబేద్కర్లోనే ఉన్నారు. ఆయన మీ బానిస సంఖ్యలను తెంచుతాడని ఈ సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పరిచయం చేసినటువంటి షాహు మహారాజు గారికి, కేరళ రాష్ట్రంలో 100% అక్షరాస్యతను కృషించినటువంటి శ్రీ నారాయణ గురు గారికి, ఈ భారతదేశంలో ఏ వ్యక్తి అయితే పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం చేశారో, ఏ సంస్థ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానం చేశారో ఆ వ్యక్తిని, సంస్థని కూడా బంగాళాఖాతంలో కలిపేస్తారని శబ్దం చేసినటువంటి పెరియార్ రామస్వామి నాయకర్ గారికి, మట్టితో మనిషిని చేసి రాళ్లలో జీవం పోసి నోరుండి మాట్లాడలేదు మనకి వసపోసి మాటలు నేర్పించి అంటరానితనంతో సగం సత్యనలో ఆత్మ గౌరవం నింపి ఆధునిక భారతదేశ నిర్మాతగా, స్త్రీదాస్య విమోచకుడుగా పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ఈ భారతదేశంలో కోట్లాది మంది బహుజనులు పశువుల కంటే హీనంగా చూడబడుతుంటే మన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఉద్యమంలో సగభాగమై అనేక రోజులు తన భర్త గురించి ఎదురు చూసి పస్తులతో గడప దగ్గర నిందించినటువంటి మన తల్లి గారైనటువంటి మాత రమాబాయి అంబేద్కర్ గారికి 1956 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఉద్యమాన్ని ఇచ్చారో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తన లక్ష్యాన్ని మనం చూపించారో ఆ లక్ష్యాన్ని మరి అంబేద్కర్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతకాలం నడిపి అంబేద్కర్ గొప్పవాడే, అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గొప్పదే, అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి లక్ష్యము గొప్పదేని. కానీ అంబేద్కర్ నమ్ముకున్నట్లయితే, అంబేద్కర్ యొక్క అజెండా నమ్ముకున్నట్లయితే ఎమ్మెల్యే కదా వార్డు మెంబర్ కూడా కాలేమని ఈ భారతదేశంలో అంబేద్కర్ అనుచరులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యాన్ని, సిద్ధాంతాన్ని పక్కన పడేసి మరి వీరందరూ కూడా మరో రోజుల వెనకాల వెళ్ళిపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పవాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గొప్పది, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అజెండా నమ్ముకున్నట్లయితే ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి కూడా కావచ్చని ఈ ప్రపంచంలో 82 దేశాల కంటే విస్తీర్ణంలో పెద్దటువంటి ఉత్తరప్రదేశ్ భూములు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలుగుని 4 మారు సింహాసనంలో కూర్చోబెట్టినటువంటి మాన్యులు పోరాట యోధులు స్మరించుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మరి పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మరి గ్రాండ్ సన్ అయినటువంటి మరి రాజరత్న అంబేద్కర్ కి నా హృదయపూర్వక జైవీని తెలియజేస్తూ మరి ఒక చిన్న విషయాన్ని చెప్పేసి ముగించేస్తాను. మళ్ళీ ఇదే వేదిక మీదకి మళ్ళీ కొద్ది రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమం ఈ సమిశ్ర గూడు నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలి ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాకి. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్య సాధనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా ఉద్యమం చేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి లక్ష్యాలు, ఈ యొక్క హక్కులు తీసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన బిడ్డలైనటువంటి రాజరత్నం చనిపోయాడు, తన బిడ్డలైనటువంటి మరి రమేష్ చనిపోయాడు, మరి హిందూ చనిపోయింది, మరి గంగాధర్ కూడా చనిపోయిన బిడ్డలు చంపారు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్
రెండో కొడుకు గుంజి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు ఆయన, ఐ బ్లెస్డ్ విత్ మై సెకండ్ చైల్డ్ గంగాధర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ చైల్డ్. నా రెండవ కొడుకు ఉన్నాడు గంగాధర్, అందమైన కొడుకు. ఐ వాంట్ టు ఎడ్యుకేట్ ఇన్ ఎలిఫెంట్స్ స్కూల్. నా అందమైన కొడుకు నేను ఎలిఫెంట్స్ స్కూల్లో చదివించాలనుకున్నాను. సడన్లీ హీ గాట్ ఇల్. ఐ హ్యాడ్ ఎనీ మనీ టు గివ్ ప్రాపర్టీ టు మై సన్ గంగాధర్. నా రెండవ కొడుకు గంగాధర్ అకస్మాత్తుగా చెప్పబడ్డాడు. నా రెండవ కొడుకు గంగాధర్కి నేను వైద్యం చేయించడం నా దగ్గర చిల్లుగా కూడా లేదు. At that time, I had an idea to discharge a job. ఆ క్షణంలో నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఏదో ఒక ఉద్యోగం చేసి నా కొడుకును బతికించాలనుకున్నాను. At the same moment, I had remembered the crores of untouchable they are suffering there Gangadhar. ఆ క్షణంలో మూమెంట్ MOMENT, ఆ క్షణంలో నాకు ఈ భారతదేశం నుండి ఈ కోట్లాది మంది అంతరాని వాళ్ళు గుర్తొచ్చారు. They are suffering there Gangadhar. నా కొడుకు గంగాధర్ కంటే ఈ కోట్లాది మంది మరి వీళ్ళంతా కూడా సఫర్ అవుతున్నారు. I gave up my idea. Then yesterday Gangadhar was dead. నా ఒక్క కొడుకు గురించి నా ఉద్యమాన్ని మానేసి నేను ఉద్యోగం చేయనని నా ఉద్యోగ ఆలోచన మానుకున్నాను. తెల్లవారింది, గంగాధర్ చనిపోయాడు. దిస్ ఈస్ ద మెసేజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మిమ్మల్ని తన లక్ష్యంగా తీసుకెళ్ళడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన బాధలు చెప్పాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఐ వాస్ బోర్న్ ఆఫ్ ద పూర్. నేను ఈ పేదకులో పుట్టాను. ఐ బ్రాట్ అప్ అమంగ్ మై పీపుల్. ఈ పేద ప్రజల మధ్యలో బ్రతికాను. ఐ హావ్ సెప్ట్ విత్ దెమ్ ఆన్ ఎ టేబుల్ ఫర్ ద సేక్రెడ్ ఫుడ్. ఈ పేద ప్రజల మధ్య ఈ తడి నేల మీద కోడిపట్టేసి పడుకున్నాను. ఐ హావ్ ఆల్వేస్ రిమైన్ అన్చేంజ్డ్ మై పీపుల్. The doors of my house always open my people. ఈ తడి నేల మీద కోడిపట్టేసి పడుకున్నాను. I have remained unchanged my attitude towards my people. నా ప్రజల ఎడల నా యొక్క ఆలోచన మార్చుకోను. నా ఇంటి తలుపులు ఎప్పుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. రిజర్వేషన్ లేదా మేజర్ పంచాయతీ సర్పంచ్ అంటే మన దోసలు కూర్చున్నాం. చేసిన గౌరవనీయులు మన రాజారతన్ అంబేద్కర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా, అలాగే మా గ్రామ సొసైటీ అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు రమేష్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. ఈ 9 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణకు పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన పేట ప్రజలందరూ కూడా ఈ ఆవిష్కరణ కోసం ఎంతో కృషి చేశారు. అలాగే దేశ అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేళ్ళు, రంగుల గొడలు కాదు, పౌరుని యొక్క నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అని చెప్పిన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి అలాగే మన అంబేద్కర్ కుల నిర్మూలన కోసం దళితులపై అంటరానితనాన్ని తీసివేసి ఎంతగానో కృషి చేసిన మహనీయుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క అడుగుజాడల్లో అనుసరించాలని మనం తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చక్కటి విషయాలు చెప్పారు. ది లాస్ట్ అండ్ ఫైనల్ వారి కుమారులు మరి సార్ ఇప్పుడు హిందీలో మాట్లాడతారు, దాన్ని తెలుగులోకి అనువాదిస్తారు గౌరవనీయులు హర్షవర్ధన్ గారు. హర్షవర్ధన్ గారు ఎంతో నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, ఎంతో టెన్షన్ తోటి. అంతేకాకుండా సార్ ఫ్లైట్ ఛార్జెస్, ఆయన లాడ్జీ ఛార్జెస్ ఇక్కడ తీసుకురావడానికి మొత్తం ఖర్చంతా కూడా హర్షవర్ధన్ గారే పెట్టుకున్నారు. ఎంతో ప్రయాస తోటి ఏలూరు ప్రసాద్ గారు, రెండవ సెకండ్ సార్ శ్రీ ఏలూరు హర్షవర్ధన్ గారు, ఈజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ కుప్పం యూనివర్సిటీ. ఈజ్ అవర్ విలేజ్ మ్యాన్. దట్ ఈస్ గ్రేట్ థింగ్. ఈ రోజు రాజారత్న గారు ఉన్నారంటే గ్రేట్ పోస్ట్ శ్రీ ఏలూరు హర్షవర్ధన్ గారు. నా స్పీక్ ది రాజరత్న గారు హిందీ. దట్ వాస్ ట్రాన్స్లేటెడ్ బై ది ఏలూరు హర్షవర్ధన్ గారు.
హలో అందరికీ జై భీమ్. I won't be able to speak in your state language, so I will be speaking in Hindi, and that will be translated by Harshvardhan ji. First of all, I congratulate all of you for installing Dr. Baba Saheb Ambedkar statue at your location. ముందుగా ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప స్టాచ్యూని ఇక్కడ ఆవిష్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. अब आप सभी लोगों की एक बहुत बड़ी जिम्मेदारी है. మీ అందరి మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. आप लोगों ने बाबा साहब अम्बेडकर जी की यहाँ पर प्रतिमा का अनावरण किया है. ఈ రోజు ఇంత గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు మీరందరూ. अब आप लोगों की ये जिम्मेदारी है कि हर घर में से एक IAS, एक IPS, एक डॉक्टर, एक इंजीनियर, एक लॉयर, एक प्रोफेसर आपको हर घर में से निर्माण करना होगा. కేవలం బొమ్మ పెట్టుకుంటే సరిపోదు. మీ అందరి ఇళ్లలో నుంచి ఒక IAS అధికారి, ఒక IPS అధికారి, ఒక ప్రొఫెసరు, ఒక ఇంజనీరు, ఒక డాక్టర్ రావాలి. आज हम लोग देख रहे हैं कि डॉक्टर बाबा साहब अम्बेडकर जी की जो प्रतिमाएं हैं, जो स्टैच्यूज हैं, पूरे वर्ल्ड में अगर गिनती की जाए तो डॉक्टर बाबा साहब अम्बेडकर जी की स्टैच्यूज पूरे वर्ल्ड में सबसे ज्यादा है. ప్రపంచంలో ఒకవేళ మనం గన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు లెక్క పెడితే మనకి లెక్క కూడా రాదు, అన్ని విగ్రహాలు ఉన్నాయి. आज ये पूरा देश डॉक्टर बाबा साहब अम्बेडकर जी को क्यों मान रहा है? ఈ రోజు దేశం మొత్తము అంబేద్కర్ ని ఎందుకు గౌరవిస్తున్నారు, బాబాసాహెబ్ మార్గంలో వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? आप लोग अगर पीछे देख सको तो पीछे बैनर पर एक फोटो है. వెనక్కిన మీరు తిరిగి చూస్తే వెనక బ్యానర్ మీద ఒక ఫోటో ఉంది. एक फोटो है. मैं आपको बाबा साहब अम्बेडकर जी को पूरा देश क्यों मानता है, बाबा साहब के एक उदाहरण से बताना चाहूंगा. ఆయన్ని మొత్తం దేశమంతా ఈ రోజు ఎందుకు గౌరవిస్తున్నారో ఒక ఉదాహరణతో మీకు తెలియజేస్తాను. बाबा साहब जब 14-15 साल के थे, బాబాసాహెబ్ గారు 14-15 సంవత్సరాలు అప్పుడు तब उनके पिताजी मिलिट्री में एक नजदीक वहां पर उनकी ट्रांसफर हुई थी. అప్పుడు వాళ్ళ నాన్నగారు మిలిటరీలో పనిచేస్తున్నారు. ఆయనకి దగ్గరలో ఒక గ్రామంలో ఇంకో గ్రామానికి ట్రాన్స్ఫర్ అయింది. बाबा साहब के पिता को लगा कि मैं बहुत दिनों से अपने बच्चों को देखा नहीं हूं. ఆయన బాబాసాహెబ్ గారి తండ్రి గారు ఏమనుకున్నారంటే చాలా కాలమైంది నా పిల్లలను చూసి నేను అని అనుకున్నారు. इसलिए बाबा साहब के पिताजी ने एक टेलीग्राम बच्चों को लिखा कि मैं आपके नजदीक मेरी ट्रांसफर हुई है, आप लोगों की अगर स्कूल की छुट्टियां लग गई हो तो मुझे मिलने के लिए आ जाना. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ కాలంలో మనలాగా ఇప్పుడులాగా ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ అంత గొప్పగా లేదు. చాలా స్లో కమ్యూనికేషన్, చాలా స్లో ట్రాన్స్పోర్ట్. ఆయన ఏమన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి గారు ఒక టెలిగ్రామ్ ఇచ్చారు. ఏమనంటే మీ దగ్గర గ్రామానికి నాకు ట్రాన్స్ఫర్ అయింది, మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను, మీరు కలవడానికి నన్ను కలవడానికి మీరు రండి అని చెప్పారు. सभी बच्चों को वो टेलीग्राम मिला. बाबा साहब ने उनके बड़े भाई, उनके बहनों के बच्चे, इन्होंने डिसाइड किया कि हम सब पिताजी को मिलने के लिए जाएंगे. అప్పుడు పిల్లలందరూ కలిసి తండ్రి గారిని కలవాలని బయలుదేరారు. बाबा साहब के पिताजी ने बताया था कि कौन सी ट्रेन पकड़कर आना है, कौन से स्टेशन पर उतरना है, और आने से पहले मुझे टेलीग्राम करके बता देना कि कौन से दिन आने वाले हो. మీరు
ఏ ట్రైన్ ఎక్కి ఏ ప్లాట్ఫామ్లో దిగాలి, ఏ స్టేషన్లో దిగాలి అనే విశేషాలన్నీ కూడా, వివరాలన్నీ కూడా నాకు టెలిగ్రామ్ ద్వారా తెలియజేయండి అని చెప్పారు. बाबा साहब ने टेलीग्राम किया, पिताजी को बताया कि हम इस दिन आने वाले हैं, हमें लेने के लिए आ जाना. అప్పుడు బాబాసాహెబ్ గారు జస్ట్ 15 ఏళ్ళు చిన్నపిల్లాడు, అంటే ఒక 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ లోపే. అప్పుడు బాబాసాహెబ్ గారు ఒక బాలుడుగా ఉండి ఒక టెలిగ్రామ్ ఇచ్చారు, ఫలానా రోజు మేము వస్తున్నాము అని తండ్రి గారికి టెలిగ్రామ్ ఇచ్చాడు. अब बाबा साहब यहाँ से ट्रेन पकड़कर सारे बच्चे निकल पड़े और बाबा साहब के पिताजी को टेलीग्राम मिला ही नहीं. అయితే బాబాసాహెబ్ టెలిగ్రామ్ ఇచ్చాడు కదా, మిగతా పిల్లలందరినీ తీసుకుని బాబాసాహెబ్ అన్నదమ్ములు తీసుకుని కజిన్స్ కూడా తీసుకొని ట్రైన్ ఎక్కాడు. అయితే ఆ టెలిగ్రాము దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారికి చేరలేదు. बाबा साहब के पिताजी ने जिस स्टेशन पर उतरने के लिए कहा था, वहां पर ये सारे बच्चे उतर गए. ट्रेन आकर चली गई, सभी लोग अपने अपने जगह पर चले गए. वो बच्चे अपने पिताजी की राह उस स्टेशन पर देख रहे थे. అయితే ఆ రోజుల్లో మనలాగా కమ్యూనికేషన్ లేదు, టెలిఫోన్ లేవు కాబట్టి ఆ స్టేషన్ లో బాబాసాహెబ్ పిల్లలందరూ దిగారు. దిగి నాన్నగారు వస్తారని వెయిట్ చేస్తున్నారు. అయితే నాన్నగారికి అసలు టెలిగ్రామ్ విషయమే తెలియదు, అది అందలేదు. बहुत देर होने के बाद स्टेशन मास्टर ने देखा कि ये बच्चे अच्छे घर के लग रहे हैं, अच्छे कपड़े पहने हैं. वो स्टेशन मास्टर बच्चों के पास आया और बच्चों को पूछा कि कहाँ जाना है. అప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది, జనాలందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రము ప్లాట్ఫామ్ మీద ఉండిపోయారు ఈ పిల్లలు. అప్పుడు స్టేషన్ మాస్టర్ వాళ్ళని గమనించి మంచి బట్టలు అవి వేసుకున్నారు ఆ పిల్లలు. వాళ్ళ దగ్గరకు వచ్చి, బాబు ఎవరు మీరు, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. तो बच्चों ने बताया कि हमारे पिताजी मिलिट्री में अफसर है, उन्होंने हमको बुलाया था, लेकिन शायद हमारा टेलीग्राम उनको नहीं मिला और इसलिए हमें इस पते पर जाना है, हमें यहाँ पर छोड़ दो. అప్పుడు స్టేషన్ మాస్టర్కి బాబాసాహెబ్ చెప్తాడు, మేము పలానా మిలిటరీలో ఆఫీసర్ గారి అబ్బాయిలము పిల్లలము, ఆయనకి టెలిగ్రామ్ అందినట్లేదు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పాడు. तो स्टेशन मास्टर में बगल में एक बैलगाड़ी खड़ी थी. उस बैलगाड़ी को वाले को बुलाया और कहा कि देखो ये बड़े अफसर के बच्चे हैं, इनको अपने पिता के यहाँ पर छोड़ कर आ जाओ. అయితే రైల్వే స్టేషన్ బయట ఉన్నటువంటి, అప్పట్లో ఎద్దుల బండ్లు జట్కాలు ఉండేవి, రైల్వే స్టేషన్ బయట ఉన్నటువంటి ఎద్దుల బండి తోలి అతన్ని పిలిచి, స్టేషన్ మాస్టర్ గారు, బాబు వీళ్ళ నాన్నగారు మిలిటరీలో పనిచేస్తాడు, వీళ్ళని ఎద్దుల బండ్లు ఎక్కించుకొని వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పాడు. अब सब बच्चे बैलगाड़ी में बैठ गए, बैलगाड़ी शुरू हो गई और फिर वो बैलगाड़ी वाला बच्चों से बात करने लग गया कि तुम्हारा नाम क्या है, कौन गांव से आए हो, किस जाति के हो. అప్పుడు ఎద్దుల బండి ఆయన వాళ్ళని ఎక్కించుకొని బండి ముందుకు తీసుకెళ్తూ పిచ్చాపాటి మాట్లాడుతూ, బాబు ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ కులం ఏంటి అని అడిగాడు. और जैसे उस बैलगाड़ी वाले को जाति के बारे में पता चला, उस बैलगाड़ी वाले ने बैलगाड़ी रोकी और सभी बच्चों को गालियां देकर नीचे उतार दिया. అప్పుడు పిల్లలు కదా, వాళ్ళకి లౌక్యం ఉండదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు కదా, మేము మహర్లు అని చెప్పగానే వెంటనే బండి జోలి ఆయన కిందకి దిగి వాళ్ళని బూతులు తిట్టి కిందకి దిగండి రా అని చాలా అగౌరవపరిచాడు. बाबा साहब ने उस बैलगाड़ी वाले से कहा ये ज्यादा पैसे ले लो, लेकिन हमको अपने पिता के यहाँ छोड़ो. लेकिन बैलगाड़ी वाले ने कहा क्योंकि तुम लोग अछूत हो, इसलिए मेरे गाड़ी में बैठ नहीं सकते. అయితే బాబాసాహెబ్ గారు ఒక ఆఫర్ ఇచ్చారు, ఏంటంటే డబుల్ తీసుకో, మాకున్న రేటుకి డబుల్ తీసుకో, కానీ మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయంటే, నువ్వు డబుల్ కాదు కదా, 100 రెట్లు ఇచ్చినా నేను తీసుకెళ్ళను, ఎందుకంటే యు ఆర్ అచ్యూత్, యు ఆర్ అన్టచబుల్, మీరు అంటరాని వారు. बाबा साहब अम्बेडकर जी ने जब ज्यादा पैसे दिए तो बैलगाड़ी वाला कहा कि तुम लोग अछूत हो, इसलिए मेरे बगल में बैठ नहीं सकते, मेरे गाड़ी के पीछे पीछे चलते चलते आना. అయితే మీకు ఒక అవకాశం ఇస్తాను, మీరు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఒక అవకాశం ఇస్తాను, బండి ఎక్కడానికి మాత్రం వీల్లేదు, నా బండి ముందు వెళ్తుంటది, మీరు వెనక నుంచి నడుచుకుని రండి అని చెప్పాడు బండి అతను. अब सब बच्चे उस बैलगाड़ी के पीछे चलते चलते शुरू हो गए. 3-4 किलोमीटर चलने के बाद बाबा साहब को प्यास लग गई. అలా నడుచుకుంటూ బండి వెనకాల వెళ్ళి ఒక 3-4 కిలోమీటర్ల తర్వాత బాబాసాహెబ్ చిన్న పిల్లోడు, పాపం 14 ఏళ్ల పిల్లోడు, విపరీతమైన దాహం వేసింది.
बाबा साहब ने कहा आपके पास जो पानी है वो पानी मुझे दीजिए, मुझे बहुत प्यास लगी है। అప్పుడు బండి అతన్ని అడిగాడు బాబాసాహెబ్, బాబు నాకు చాలా దాహం వేస్తుంది, నీ దగ్గర మంచినీళ్ళు కుండ ఉంది కదా, కొన్ని మంచినీళ్ళు ఇవ్వు అని అడిగాడు. उस बैलगाड़ी वाले ने कहा कि तुम लोग अछूत हो, इसलिए मैं अपना पानी तुम्हें दे नहीं सकता। आगे अगर कोई नदी आती है, कोई तालाब आता है, तो मैं गाड़ी रोक लूंगा, तुम लोग जाकर पानी पीकर आ जाना। మీరు అంటున్నారు వారు, మీరు అన్టచబుల్స్, మిమ్మల్ని మేము ముట్టుకోకూడదు, మా నీళ్లు నువ్వు ముట్టుకోకూడదు, మీరు ఎవరు ముట్టుకోకూడదు, కాబట్టి నేను నీళ్లు ఇవ్వలేను. ముందు ఒక ఏరు వస్తుంది, ఆ ఏరులో నీళ్లు ఉంటాయి, ఆడ తాగుదుగానిలే అని చెప్పాడు. बहुत देर होने के बाद बैलगाड़ी वाले को कुछ पानी दिखाई दिया। उसने बैलगाड़ी रोकी और बच्चों को कहा कि वो देखो वहां पर पानी है, जाकर पानी पीकर आ जाओ। చాలా దూరం వెళ్ళాక ఒక చిన్న వంక అంటే ఏరు పోతుంటే అదిగో ఏరు ఉంది, ఆ ఏట్లోకి వెళ్ళి నీళ్లు తాగండి అని చెప్పాడు బండి అతను. ये सभी बच्चे भागते भागते वहां पर गए और देखा यहाँ पर पानी तो है नहीं, ये सब कीचड़ है, लेकिन प्यास लगी थी, इसलिए बच्चों ने कीचड़ हटाया और वो गंदा पानी बाबा साहब ने पिया। అప్పుడు పిల్లలు దాహం కొద్దీ పరిగెట్టుకుంటా ఏట్లోకి వెళ్ళారు. తీరా చూస్తే అదంతా బురద నీళ్లు, మంచినీళ్ళు కాయి బురద నీళ్లు. ఆ బురదని క్లియర్ చేసుకుని అవే తాగారు పాప మా పిల్లలు. मुझे नहीं चाहिए। थोड़ी देर बाद जब बाबा साहब अपने पिता के यहाँ पहुंचे, पिता ने देखा कि मेरे बच्चों की ये क्या हालत हो गई है, सारे कपड़े गंदे हो गए, मुंह पर मिट्टी लग गई है, ये मेरे बच्चों के साथ क्या हुआ। అప్పుడు కాసేపు అయినాక వాళ్ళ నాన్నగారిని చేరుకున్నారు, రామ్జీ సక్పాల్ గారిని చేరుకున్నారు. సక్పాల్ గారు చూసి, అరే ఏమైందిరా బాబు, ఇంత మురికైపోయినాయి, మీ బట్టలన్నీ గలీజ్ అయిపోయినాయి అని అడిగారు. बाबा साहब भागते भागते अपने पिता के पास पहुंचे। बाबा साहब ने अपने पिता को गले से लगाया और रोते रोते बाबा साहब ने पूछा कि हमें पानी पीने का अधिकार क्यों नहीं है, हमें गाड़ी में बैठने का अधिकार क्यों नहीं है। అప్పుడు ఆ చిన్న పిల్లోడైనటువంటి బాబాసాహెబ్ 14-15 ఏళ్ల బాబాసాహెబ్ నాన్నగారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి కౌగులించుకొని బాగా ఏడ్చి బాధతో ఒకే ఒక మాట అడిగాడు, నాన్నగారు మేము బండిలో ఎందుకు ఎక్కకూడదు, మంచినీళ్ళు ఎందుకు తాగకూడదు, ఆయన దగ్గర మంచినీళ్ళు ఉండి కూడా మాకు ఇవ్వలేదు అని ప్రశ్నించాడు. बाबा साहब के पिताजी ने कहा कि इसी परिस्थिति को, इसी सिचुएशन को तुम्हें बदलना। రామ్జీ సక్పాల్ గారు ఎవరైతే బాబాసాహెబ్ గారి నాన్నగారు ఉన్నారో ఆయన ఒకే మాట చెప్పాడు, ఈ స్థితిని, ఈ పరిస్థితిని, ఈ నీచమైన స్థితిని నువ్వు మార్చాలి బాబాసాహెబ్, నువ్వు మార్చాలి. उसी बच्चे ने, जिस बच्चे को बैलगाड़ी से उतार दिया गया था, कीचड़ का पानी पीने के लिए मजबूर किया गया था, उसी बच्चे ने इस भारत देश का ही नहीं पूरे विश्व का सबसे बड़ा संविधान बनाकर इस देश को दिया। ఎవరైతే ఏ పిల్లవాడినైతే బండిలో నుంచి అవమానించి తిట్టి దించేశాడో, ఏ పిల్లవాడికైతే దాహం అయితే నీళ్లు ఇవ్వలేదో, ఏ పిల్లవాడినైతే బురద నీళ్లు తాగమన్నాడో, అదే పిల్లవాడు పెద్ద పెరిగి దేశాలు తిరిగి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రచించాడు. जिस मनुस्मृति के कानून में हमें बैलगाड़ी में बैठने का अधिकार नहीं था, जिस मनुस्मृति के कानून में हमें पानी पीने का अधिकार नहीं था, उन्हीं बाबा साहब के संविधान के कानून में आज हम ये बिस्लरी का पानी पी रहे हैं। ఏదైతే ఏదైతే మన మనువాద బ్రాహ్మణవాద సమాజంలో మనకు మంచినీళ్లు తాగే అధికారం లేదే, వేరే వాళ్ళ నీళ్లు ముట్టుకునేకి అధికారం లేదే, అదే దేశంలో మహానుభావుడు ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల ఈ రోజు ఈ బిస్లరీ और इसलिए आज पूरा विश्व ये बाबा साहब अम्बेडकर जी को मानता है, बाबा साहब के संविधान पर चलता है। అందుకే ఈ రోజు ప్రపంచం మొత్తము ఆయన్ని గౌరవిస్తుంది, అనుసరిస్తుంది. बराक ओबामा बाबा साहब अम्बेडकर के लिए कहता है कि बाबा साहब अगर हमारे देश में पैदा होते तो हम सूरज का नाम बदलकर अम्बेडकर रख देते। బరాక్
ఒబామా ఎవరైతే ఇది వరకు గతంలో అమెరికన్ ప్రెసిడెంట్ చేశారో ఆయన ఒక మాట అన్నాడు బాబాసాహెబ్ గురించి. ఏమన్నాడంటే, ఒకవేళ బాబాసాహెబ్ మా దేశంలో పుట్టుంటే సూర్యుడి పేరు మార్చి आप लोगों ने मेरे जो फोटो छापे हैं, हाथ में संविधान है, ఇందాక అక్కడ ఫోటో తీసుకున్నారు మీరు, ఆ చేతిలో రాజ్యాంగం ఉంది. आज इस देश के संविधान को खत्म करने की कोशिश इस देश में चल रही है. ఈ రోజు అదే గొప్ప భారత రాజ్యాంగాన్ని, సంవిధానాన్ని అణగదొక్కే ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది. और मेरा ये फोटो एक मैसेज है उन लोगों के लिए कि बाबा साहब अंबेडकर जी के परिवार में जन्मा हो और बाबा साहब के संविधान को बचाने के लिए अगर फांसी पर भी चढ़ना पड़ा तब भी मैं बाबा साहब के संविधान को बचाने के लिए फांसी पर चढ़ने को तैयार हूं. అయితే మీకందరికీ నిండు సభలో నేను బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబ వారసుడిగా ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఆ ప్రామిస్ ఏంటంటే, ఆ రాజ్యాంగాన్ని కాపాడడానికి నన్ను ఉరిదీసిన నేను ఆగను. एयरपोर्ट से उतरकर यहाँ पर आते आते मुझे गांधी के भी स्टैचूज दिखाई दिए. ఎయిర్పోర్ట్ నుంచి దిగి రాజమండ్రిలో వచ్చేటప్పుడు గాంధీ గారి విగ్రహాలు కూడా ఆయన కనపడ్డాయంట. गांधीवाद यानी गांधीइज्म और अंबेडकरिज्म में एक छोटा सा फर्क है, वो मैं आपको बताना चाहता हूँ. ఇప్పుడు ప్రధానంగా గాంధీవాదానికి అంబేద్కర్ వాదానికి ఒక గొప్ప తేడా ఉంది. ఆ తేడాని, ఆ డిఫరెన్స్ ని నేను మీకు చెప్తాను. गांधी भी बैरिस्टर है और बाबा साहब भी बैरिस्टर है. గాంధీ గారు కూడా లాయరే, బాబాసాహెబ్ గారు కూడా లాయరే, అడ్వకేట్. गांधी जब साउथ अफ्रीका में थे तो वहां के लोगों ने उनको भगा दिया कि ये यहाँ पर रेसिज्म करता है, ये यहाँ पर जातिवाद करता है, इसलिए साउथ अफ्रीका के लोगों ने गांधी को भगा दिया. దక్షిణాఫ్రికాలో గాంధీ గారు కొన్నాళ్ళు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు, మనందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఆయన రేసిజం ని ఫాలో అవుతున్నాడు, అంటే జాతివాదాన్ని ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి అక్కడ చాలా మంది ఇండియన్సే కాదు, నాన్ రెసిడెంట్ ఇండియన్సే కాదు, ఆఫ్రికన్స్ కూడా ఆయన అపోజ్ చేయడం జరిగింది. गांधी जब भारत में आए, भारत में आने के बाद उन्होंने अपने गुरु से कहा, सूट बूट पहनने वाले गांधी सूट बूट पहना करते थे. भारत में आने के बाद अपने गुरु से कहा कि मैं इस देश में एक बहुत बड़ा नेता बनना चाहता हूं, मुझे क्या करना होगा. గాంధీ గారు చక్కగా సూటు బూటు వేసుకుని దక్షిణాఫ్రికాలో లాయర్ గా పనిచేస్తూ అక్కడ నుంచి వచ్చేసి ఇండియాకి వచ్చి వాళ్ళ గురువు గారిని ఒకే మాట అడిగాడు. గురువు గారు, ఎవరు గురువు గారు తెలుసా? గోపాలకృష్ణ గోఖలే గారిని అడిగాడు. ఏమని అడిగాడు? గురువు గారు, ఐ వాంట్ టు బికమ్ ద లీడర్ ఆఫ్ దిస్ నేషన్. గాంధీ గారు అన్నారు, నేను ఈ దేశానికి నాయకుడు అవ్వాలి, ఏం చేయమంటారు, ఏం చేయాలి అని అడిగాడు. वो गांधी के गुरु ने कहा कि एक काम करो, गांधी के गुरु ने कहा कि एक काम करो, पूरे भारत का दौरा करके आओ. అయితే గురువు గారు ఒక సలహా ఇచ్చారు, గాంధీ గారికి ఒక సలహా ఇచ్చారు. బాబు ప్లీజ్ బాబు దయచేసి సైలెన్స్ మెయింటైన్ చేయండి ప్లీజ్. గాంధీ గారి గురువు గారు గాంధీ గారికి ఒక సలహా ఇచ్చారు. అరే బాబు, ముందుగా నువ్వు దేశమంతా తిరుగు మోహన్ దాస్, నువ్వు దేశమంతా తిరిగితే నీకు ఈ దేశం అర్థమవుతుందని సలహా ఇచ్చారు. गांधी जब पूरे भारत का दौरा करके आए और अपने गुरु को जाकर बताया, यहाँ के लोग तो भूखे नंगे हैं, इनके बदन पर कपड़े भी नहीं है, इनको 2 वक्त की खाने की रोटी भी नहीं है. అయితే గాంధీ గారు భారతదేశం అంతా తిరిగేసి వచ్చి వాళ్ళ గురువు గారిని మళ్ళీ వారణాసిలో కలిసి ఒక మాట చెప్పారు. గాంధీ గారు, ఏంటి గురువు గారు, ఈ దేశం అంతా ఇలా ఉందేంటి, ఒక్కడికి కూడా తినడానికి తిండి లేదు, సరిగ్గా బట్ట కూడా లేదు అని ఆశ్చర్యపోయి వాళ్ళ గురువు గారికి చెప్పాడు. तो गांधी के गुरु ने कहा कि अगर लोग नंगे हैं तो खुद भी नंगे हो जाओ. అయితే గురువు గారు ఒక సులువు సూత్రం చెప్పాడు. అయితే ప్రజలంతా
జస్ట్ ఒక గుడ్డ కట్టుకొని ఉన్నారు కదా, నువ్వు కూడా ఒక గుడ్డ కట్టుకో అని చెప్పాడు. और फिर गांधी ने अपना सूट उतारा, पैंट उतारी, शर्ट उतारा और धोती पहनना शुरू कर दिया. అప్పుడు గాంధీ గారు ఆయన అటైర్ అంతా తీసేశారు. కోటు, సూటు, బూటు అన్ని తీసేసి ఒక్క పంచె మాత్రం కట్టుకోవడం మొదలెట్టారు. और फिर गांधी जब भारत के लोगों के सामने गए, लोगों को लगा रहे अरे हम भी नंगे, ये भी नंगा, हमारा मसीहा आ गया. అయితే ఎప్పుడైతే ఇటువంటి ఒక గుడ్డ కట్టుకొని ప్రజల్లోకి వెళ్ళారో గాంధీ గారు, జనము ఐడెంటిఫై అయ్యారు. అరే మనం కూడా పేదోళ్ళమే, మనకి ఒక గుడ్డ ఉంది, ఆయన కూడా ఒక గుడ్డే కట్టుకున్నాడు, ఆయన మనోడే అనేటువంటి ఒక ధోరణి స్టార్ట్ అయింది. बाबा साहब भी भारत में आए. भारत में आने के बाद बाबा साहब ने दौरा किया. बाबा साहब ने भी देखा कि अरे यहाँ के लोग सही में भूखे नंगे हैं. బాబాసాహెబ్ గారు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో, అమెరికా నుంచి చదువుకుని భారతదేశానికి వచ్చారో, ఆయన కూడా భారతదేశం అంతా పర్యటించారు. ఆయన కూడా చాలా చిన్న వయసులోనే పర్యటించి ఒక విషయం తెలుసుకున్నారు. అరే భారతదేశంలో జనము చాలా ఆకలితో ఉన్నారు, కట్టుకునే బట్ట కూడా లేదనేది ఆయన కూడా గమనించాడు. बाबा साहब के पास पैसे नहीं थे, फिर भी बाबा साहब ने सूट बूट टाई कोट पहनना शुरू कर दिया. అయితే ఇంట్లో ఒక విచిత్రం ఏంటంటే, ఒక కౌంటర్ డిస్కోర్స్ అంటారు సోషల్ సైన్స్ లో. కౌంటర్ డిస్కోర్స్ ఏంటంటే, అసలు బాబాసాహెబ్ గారి జేబులో దమ్మిడి లేదు, చాలా పేదోడు, ఏం లేదు, చదువు మాత్రం ఉంది, విజ్ఞానం మాత్రమే ఉంది. అయితే ఆయన సూట్ బూట్ వేసుకోవడం మొదలెట్టాడు. इसलिए गांधीवाद में और अंबेडकरवाद में जो फर्क है वो एक लाइन में आपको समझाना चाहता हूं. ఈ విషయం మీదే నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏంటంటే గాంధేయవాదానికి అంబేద్కర్ వాదానికి ఉన్న తేడాని ఒకే ఒక లైన్ లో నేను మీకు విశదీకరిస్తాను. नंगे को देखकर नंगा हो जाना ये गांधीवाद है. బట్టలు లేకుండా ఉండడం చూసి బట్టలు లేకుండా అయిపోవడం గాంధేయవాదం. लेकिन नंगे को देखकर उसको सूट बूट टाई कोट में लाना ये अंबेडकरवाद है. ప్లీజ్ అయితే బట్టలు లేకుండా ఉన్నోడిని, అసలు గరీబోడిని, అసలు ఏది లేనోడిని, నిరుపేదని సూటు బూటు వేపించేది అంబేద్కర్ వాదము. और इसी अंबेडकरवाद को हमें कायम रखना है. आज आप लोग युवा पीढ़ी, यंग जनरेशन को मैं ये कहना चाहता हूं, बाबा साहब जो अधिकार हमको देकर गए हैं वो हमको सुरक्षित रखने हैं. అందుకే మనము ఈ అంబేద్కర్ వాదాన్ని మనము నిలబెట్టుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా యంగ్ జనరేషన్ యువతకి నేను మెసేజ్ ఇస్తున్నా. ఏంటంటే ఆ మెసేజ్ మనమందరూ కూడా బాబాసాహెబ్ ఇచ్చిన సంవిధానాన్ని, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కుల్ని బై హుక్ ఆర్ బై క్రూక్ మనం కాపాడుకోవాలి. आज स्टेज पे बहुत सारे पढ़े लिखे लोग यहां पर बैठे हैं. मैं आप लोगों में से, आप सभी लोगों से विनती करना चाहूंगा कि जो लोग हमारे अनपढ़ हैं, जो लोग हमारे अशिक्षित हैं, हम लोगों को उन तक जाकर बाबा साहब की विचारधारा से जोड़ने का काम हमको करना है. ఇక్కడ అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడే కాదు, మన అన్ని గ్రామాల్లోనూ అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే నిజంగా బాబాసాహెబ్ను ఫాలో అవడం అంటే ఏంటంటే, ఆ చదువుకున్న వాళ్ళు చదువు లేనోళ్ళకి, దళితులకి, బహుజనులకి, ఎవరైతే రైట్స్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని వాళ్ళ వరకు తీసుకెళ్ళాలి చదువుకున్న వాళ్ళు. बाबा साहब अंबेडकर जी का एक किस्सा मैं आपको बताना चाहता हूं. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఒక ముఖ్య విషయము నేను మీకు చెప్పదలుచుకున్నాను. बाबा साहब जब कानून मंत्री थे, బాబాసాహెబ్ గారు మొదటి నెహ్రూ గారి కేబినెట్ లో లా మినిస్టర్ గా ఉన్నారు. అప్పుడు ఏమైందంటే, उस समय अनुसूचित जाति में से एक
हमारा युवा लड़का आईएएस बन गया, कलेक्टर की परीक्षा पास हो गया। ఆ టైంలో ఎప్పుడైతే బాబాసాహెబ్ గారు మొదటి లా మినిస్టర్ గా ఉన్నారో మన దళితుల నుంచి ఒక కుర్రవాడు ఐఏఎస్ అయిపోయాడు, ఐఏఎస్ పాస్ అయి కలెక్టర్ అయ్యాడు. बाबा साहब को जब पता चला कि हमारा एक बच्चा कलेक्टर बन गया है, आईएएस बन गया है, बाबा साहब ने उसको मिलने के लिए बुलाया कि आप आकर एक बार मेरी मुलाकात कीजिए। అయితే బాబాసాహెబ్ గారికి ఈ విషయం తెలియగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ ఎవరైతే యువకుడు కలెక్టర్ అయ్యాడో ఆ యువకుడిని వచ్చి నన్ను కలువు బాబు అని కమ్యూనికేషన్ ఇచ్చాడు. जब इस कलेक्टर को पता चला कि कानून मंत्री बाबा साहब अम्बेडकर जी ने मुझे बुलाया है, मुझे मिलने के लिए बुलाया है, ये कलेक्टर बाबा साहब को मिलने के लिए गया। అయితే చాలా సంతోషంగా ఆ యువ కలెక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కలవడానికి వెళ్ళాడు. बाबा साहब अपने दिल्ली के घर पर पेपर पढ़ रहे थे। बाबा साहब ने देखा वो कलेक्टर लड़का आया है। बाबा साहब ने कहा कि अभी तुम नए नए कलेक्टर बने हो। బాబాసాహెబ్ గారు ఆ అబ్బాయి వచ్చినప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నాడు, న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. ఆ టైంలో ఈ అబ్బాయి లోపలికి ఎంటర్ అయ్యాడు. बाबा साहब ने कहा कि अब तुम कलेक्टर बने हो, तुम्हें लाल बत्ती की गाड़ी मिली होगी, एक काम किया करो, हफ्ते में एक दिन या महीने में एक दिन जिस बस्ती में तुम रहते थे वहां पर एक चक्कर उस गाड़ी में बैठकर लगाकर आया करो। నీకు గొప్ప స్థానం వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, నీకు ఒక కారు వచ్చింది, పైన ఎర్రబుగ్గ కూడా ఉంది, లాల్ బత్తి ఉంది. అయితే నువ్వు ఒక పని చేయి, వారం అంతా నువ్వు కష్టపడు, ఆదివారం మాత్రం నువ్వు ఏ బస్తీలో నుంచి వచ్చావో, ఏ వెలివాడలో నుంచి వచ్చావో, ఏ దళితవాడలో నుంచి వచ్చావో ఆ దళితవాడలో ఒక రోజు తిరుగురా నాయన, ఆ కారు వేసుకుని తిరుగురా అని చెప్పాడు. बाबा साहब ने इतनी बात कही और अपने पेपर पढ़ने में बिजी हो गए। ఈ లోపు ఆయన ఆ మాట చెప్పేసి పేపర్ చాలా చదవరి, బాబాసాహెబ్ చాలా చదవరి, ఏదైనా దొరికితే వదిలిపెట్టడు, ఆ పేపర్ చదవకుండా ఉండిపోయాడు. अब उस कलेक्टर को लगा कि बाबा साहब ने शायद मुझे पैसे मांगने के लिए बुलाया है, इसलिए वो वैसे ही खड़ा था। అయితే ఆ కలెక్టర్ పొరపాటున ఏమనుకున్నాడంటే బాబాసాహెబ్ గారు నా దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, నా దగ్గర నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అని పొరపాటున అనుకున్నాడు ఆ అబ్బాయి యువ కలెక్టర్. आधे घंटे के बाद जब बाबा साहब की नजर गई तो बाबा साहब ने देखा ये कलेक्टर लड़का अभी भी यही खड़ा है। ఒక అరగంట సేపు ఆయన పేపర్ చదవకుండా ఉండిపోయి పేపర్ దింపగానే ఆ అబ్బాయి ఇంకా నిలబడే ఉన్నాడు. ఏంది అబ్బాయి ఇంకా నిలబడే ఉన్నాడు అని ఆశ్చర్యపోయాడు బాబాసాహెబ్. बाबा साहब ने उस कलेक्टर से कहा कि क्यों खड़े हो। బాబాసాహెబ్ అడిగాడు, ఏందబ్బాయి ఇందాకే చెప్పాను కదా, అయిపోయింది కదా, ఎందుకు నిల్చున్నావు అని అడిగాడు. उस कलेक्टर लड़के ने कहा कि बाबा साहब आपने मुझे बुलाया था, आपको कुछ चाहिए था मेरे से। అప్పుడు కలెక్టర్ అడిగాడు, ఆ యువ కలెక్టర్, బాబాసాహెబ్ గారు మీరు నన్ను పిలిచారు, మీకేమన్నా కావాలా నా దగ్గర నుంచి అని ప్రశ్నించాడు. बाबा साहब ने पहचान लिया कि उसके दिल में क्या चल रहा है, उसके मन में क्या चल रहा है। बाबा साहब ने कहा कि आपको पता है मैंने क्यों आपको कहा कि महीने में एक दिन, हफ्ते में एक दिन अपने गाड़ी में बैठकर अपने बस्ती का चक्कर लगाने के लिए क्यों कहा, पता है आपको। అప్పుడు ఆ అబ్బాయి ఎందుకు నిల్చున్నాడో బాబాసాహెబ్ ఆ అబ్బాయి మైండ్ రీడ్ చేశాడు, ఆయన మనసులో ఉన్న తెలుసుకున్నాడు బాబాసాహెబ్. అయితే బాబాసాహెబ్ ఒక ప్రశ్న అడిగాడు, బాబు నిన్ను వారానికి ఒకసారి దళితవాడలో ఎందుకు తిరగమన్నానో అర్థమైందా అని అడిగాడు. उस कलेक्टर लड़के ने कहा कि मुझे नहीं पता कि आपने ऐसा क्यों कहा। అయితే అబ్బాయి యువ కలెక్టర్ అన్నాడు, సార్ మీరు చెప్పింది నాకేం అర్థం కాలేదు సార్, ఆ కారు వేసుకుని నేను వెలివాడలో తిరగడమైంది, దళితవాడలో తిరగడమైంది, ఎందుకు నాకు అర్థం కాలేదు అన్నాడు. बाबा साहब ने कहा कि जिस दिन तुम अपने लाल बत्ती के गाड़ी में बैठकर अपनी बस्ती में जाओगे और जैसे ही तुम्हारी गाड़ी तुम्हारे बस्ती में प्रवेश करेगी, एंटर करेगी, कुछ औरतें वहां पर कपड़े धो रही होंगी। वो कपड़े धोते धोते तुमको देखेगी, वो सोचेगी कि ये लड़का कल तक मेरे बस्ती में खेला करता था, आज लाल बत्ती की गाड़ी में बैठा है। तुम्हारी गाड़ी जैसे ही आगे जाएगी, कुछ औरतें बर्तन मांज रही होंगी, कुछ औरतें झाड़ू लगा रही होंगी। वो झाड़ू लगाने वाली औरत, वो बर्तन मांजने वाली औरत, वो कपड़े धोने वाली औरत यही सोचेगी ये बच्चा कल तक हमारे बस्ती में यहाँ पर खेला करता था, आज ये आईएएस बन गया है। అయితే బాబాసాహెబ్ చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆ అబ్బాయికి, యువ కలెక్టర్కి. ఏంటంటే బాబు నువ్వు కనుక బస్తీలో తిరిగితే ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే
ఆ పక్కన ఎవరో అంట్లు తోముకుంటుంటది బయట. గుడిసె ముందు వచ్చి ఒక ఆమె బట్టలు తుక్కుంటుంటది, ఇంకొక ఆమె ఏదో చిన్న పని చేసుకుంటుంటది. వాళ్ళు అనుకుంటారు కదా, ఒరే నిన్నటిదాకా వీడు మన బస్తీలో తిరిగినోడు ఎర్ర బత్తి లాల్ బత్తి కారు వేసుకుని తిరుగుతున్నాడు, ఏంద్రా ఇది అని ఆశ్చర్యపోతారు ఆడోళ్ళు అని చెప్పాడు. वो बर्तन मांजने वाली औरत, कपड़े धोने वाली औरत, झाड़ू लगाने वाली औरत, झाड़ू लगाते लगाते बर्तन धोते धोते कपड़े धोते धोते ये सोचेगी अगर ये बच्चा आईएएस बन सकता है तो मेरा बच्चा भी आईएएस बन सकता है, ऐसी भावना उस औरतों में तैयार होगी. అప్పుడు ఆ ఆడవాళ్లలో ఆ లేడీస్, ఇంటి దగ్గర ఉన్న లేడీస్ ఎవరైతే బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారో, అంట్లు తోమే వాళ్ళు ఉన్నారో, చీపురుతో తోసుకుంటా ఉండేవాళ్ళు ఉన్నారో, వాళ్ళకు ఒక ఆలోచన కలుగుతుంది, అరే మన వాడలో పిల్లోడు కలెక్టర్ అయినప్పుడు నా కొడుకు ఎందుకు కాడు కలెక్టరు. और इसलिए हमारे पढ़े लिखे लोगों को हमारे बस्तियों में जाने की जरूरत है. हमारे बस्ती में रहे हमारे जो दलित बांधव है उनको भी अपलिफ्ट करना ये हम लोगों का काम होना चाहिए. అందువల్ల నేను నీకు ఇచ్చిన సందేశం ఏంటంటే, నువ్వు అలా వెళ్తే ఆటోమేటిక్ గా మన గ్రామస్తులు, మన మహిళలు, మన పిల్లలు నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. मुझे कई लोग पूछते हैं कि बाबा साहब की प्रॉपर्टी क्या है, बाबा साहब के संपत्ति में से आपको क्या क्या मिला. అయితే నేను దేశమంతా తిరుగుతుంటా, నన్ను చాలా మంది ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో, పంజాబ్ లో, హర్యానాలో చాలా మంది క్వశ్చన్ అడుగుతారు. ఏమనంటే, మీరు బాబాసాహెబ్ వారసులు కదా, మీరు ముని మనవాడు కదా, బాబాసాహెబ్ మీకు ఏమి ఇచ్చారు, ఏం ఆస్తి ఇచ్చారు అని అడిగారంట ఆయన. बाबा साहब का जब महापरिनिर्वाण हुआ, डेथ हुई, तो बाबा साहब के अकाउंट में सिर्फ 15,000 रुपए थे. నిజానికి బాబాసాహెబ్ గారు ఎప్పుడైతే 1956 డిసెంబర్ 6 నిర్వాణం చెందారో, మహాపరినిర్వాణం చెందారో, ఆ రోజు ఆయన అకౌంట్ లో ఎంత ఉందో తెలుసా? 15,000 రూపాయలు మాత్రమే ఉంది. बाबा साहब का जब महापरिनिर्वाण हुआ तब बाबा साहब 4 डिपार्टमेंट के मंत्री रह चुके थे. ఇదివరకే ఆయన 4 డిపార్ట్మెంట్లకి, బ్రిటిష్ టైం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వరకు 4 డిపార్ట్మెంట్లు, 4 శాఖలకి మంత్రిగా పనిచేసిన ఆయన దగ్గర చనిపోయే టయానికి 15,000 రూపాయలు మాత్రమే ఉంది. लेकिन फिर भी बाबा साहब के बैंक के खाते में सिर्फ 15,000 रुपए थे. तो लोग मुझे पूछते हैं कि इतने मंत्री रह चुके बाबा साहब के खाते में सिर्फ 15,000 रुपए, तो बाबा साहब की संपत्ति कहाँ गई, बाबा साहब की संपत्ति क्या है. అయితే చాలా మందికి నేను ఈ విషయం చెప్పినప్పుడు చాలా మంది చాలా క్యాజువల్ గా అడుగుతారు. ఏమనంటే, ఏందండి 4 శాఖలు పనిచేశాడు, మహామేధావి, దేశ నాయకుడు, ఆయన చనిపోయినప్పుడు 15,000 ఉండటం ఏంది, ఇన్ని శాఖలు పనిచేసినప్పుడు ఆయన సంపాదించిందంత ఏమైంది, ఎవరైనా ఇచ్చాడా, మీకు ఇచ్చాడా, ఏమైంది అని అడిగారంట ఈయన్ని చాలా చోట్ల. आज मैं आपको बाबा साहब की प्रॉपर्टी बताना चाहता हूं कि बाबा साहब ने कितना कमाया है. ఈ రోజు బాబాసాహెబ్ గారు ఎంత సంపాదించారో ఆ సీక్రెట్ మీకు చెప్తాను. आज आप लोगों में जो डॉक्टर बन गए हैं, प्रोफेसर बन गए, लॉयर बन गए, कलेक्टर बन गए, आईएएस बन गए, आईपीएस बन गए, ये है बाबा साहब की असली संपत्ति, ये है बाबा साहब की असली प्रॉपर्टी. ఇది అనువదించే అవసరం లేదనుకుంటా, అయినా అనువదిస్తా. మీరు ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళలే కాకుండా భారతదేశం మొత్తము బహుజనులు ఈరోజు ఒక డాక్టర్ అయినా, ఒక కలెక్టర్ అయినా, ఒక ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, ఒక మిలిటరీ ఆఫీసర్ అయినా, వాళ్ళందరినీ సంపాదించింది బాబాసాహెబే. इसलिए मैं आज आप लोगों से ये गुजारिश करना चाहता हूं कि हम सभी लोगों को बाबा साहब के विचारों पर चलना है. बाबा साहब के हम भक्त नहीं, बाबा साहब के अनुयायी हैं. जो काम बाबा साहब ने किया है उस काम के ऊपर हमको चलना है. ये आज आश्वासन मैं आप लोगों से लेकर जाना चाहता हूं. మీ అందరికీ నేను చాలా వినమ్రంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే, బాబాసాహెబ్ కి భక్తులు అవ్వకండి. మీరెవరు భక్తులు అయ్యి భజన చేయకండి.
బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానాన్ని, విచారధార ఏదైతే ఉందో ఆ మార్గంలో పయనిస్తేనే ఆయనకి ఒక నిజమైన తృప్తి ఉంటుంది. బాబాసాహెబ్ గారికి మనము ఇచ్చేటువంటి నిజమైన గిఫ్ట్ బాబాసాహెబ్ అదే అని ఆయన తెలియజేస్తున్నారు. आज आप लोग मुझे देखने के लिए, सुनने के लिए यहाँ पर आए हैं कि बाबा साहब के परिवार से कोई यहाँ पर आने वाला है या बाबा साहब के परिवार से कोई यहाँ पर आया। लेकिन मैं आपको पूछना चाहता हूँ, मैं आपको बताना चाहता हूँ, बाबा साहब का परिवार 4 लोगों का परिवार नहीं है। అయితే మీరందరూ బాబాసాహెబ్ కుటుంబం నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు, ఒక యువకుడు వస్తున్నాడు అని మీరందరూ వచ్చారు. నా మాటలు వినడానికి మీరందరూ వచ్చారు. అయితే బాబాసాహెబ్ కుటుంబం అంటే ఎవరో కొడుకులు, ఎవరో మనవళ్ళు, 4-5 కాదు. बाबा साहब के 4 बच्चे मर गए, लेकिन बाबा साहब अपने घर में बैठे नहीं थे। वो बाबा साहब अपने बच्चों को बचाने के लिए नहीं, आपके बच्चे नहीं मरे इसलिए दिन रात काम कर रहे थे। అయితే బాబాసాహెబ్ 4 పిల్లలు చనిపోయారు ఇంట్లో. బాబాసాహెబ్కి 4 పిల్లలు చనిపోయారు కాబట్టి కామ్గా ఉండాల. మీ అందరి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేశాడు బాబాసాహెబ్. माता रमाई की मौत, माता रमाई की डेथ टीबी से हो गई। टीबी कब होता है? जब 2 वक्त की रोटी खाने के लिए नहीं मिलती। అమ్మగారు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ గారి భార్య గారు రమాబాయి గారు టీబీ వల్ల చనిపోయారు. ఆ టైంలో ఎంత పేదరికం ఉందంటే ఆయన కుటుంబంలో ఆమెకి 2 రొట్టెలు తినడానికి కూడా డబ్బులు లేవు. बाबा साहब के घर में चूल्हा नहीं जलता था, लेकिन बाबा साहब अपने चूल्हे को जलाने के लिए घर में बैठे नहीं थे। आपके घर में चूल्हा जलना चाहिए, इसलिए दिन रात काम कर रहे थे। ఆ టైంలో బాబాసాహెబ్ గారి ఇంట్లో పొయ్యి ఎలగలేదు, పొయ్యిలో మంట లేదు. పొయ్యి ఎలగకపోయినా మీ అందరి ఇళ్లలో పొయ్యి ఎలగాలని ఆకాంక్షించాడు. इसलिए मैं बताना चाहता हूं कि बाबा साहब का परिवार यानी हम लोग नहीं है। बाबा साहब का परिवार हम नहीं है। बाबा साहब का परिवार ये मेरे सामने बैठा है, ये है असली परिवार बाबा साहब। కేవలం బాబాసాహెబ్ కుటుంబం అంటే మేము ఒక్కరమే కాదు, ఏదో కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్ళే కాదు, మీరందరూ బాబాసాహెబ్ పరివారమే. और इसलिए हम सभी लोगों को बाबा साहब के उस कारवां को आगे बढ़ाना। అందువల్ల బాబాసాహెబ్ గారు ఎటువంటి ప్రస్థానాన్ని అయితే స్టార్ట్ చేశారో, మొదలెట్టారో ఆ రథాన్ని, ఆ ప్రస్థానాన్ని మనం అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి. आज आप लोगों ने मुझे यहाँ बुलाया, उसके लिए मैं आप सभी लोगों का आभार व्यक्त करता हूँ। మీరు ఎంతో ప్రేమతో నన్ను మీ గ్రామానికి ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. దానికి చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడడం. और मुझे पता है कि इतने सारे फूल मेरे पर बरसाए जा रहे हैं। ये मेरा स्वागत नहीं है, मेरे शरीर में जो डॉक्टर बाबा साहब अम्बेडकर जी का खून है, ये उस खून का स्वागत है। అయితే ఈ రోజు మీరు అందరూ చూశారు, నేను విగ్రహం దగ్గరికి ఆవిష్కరించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ నించున్నప్పుడు నా మీద కొన్ని వేల పూలు చల్లారు మీరందరూ. ఆ పూలన్నీ నావి కావు, బాబాసాహెబ్ గారివి. ఆయన రక్తం నుంచి వచ్చింది. और यही बाबा साहब की मूवमेंट पूरे देश भर में और देश में ही नहीं, देश विदेशों में फैलाने के लिए आप लोग मेरी सहायता करेंगे, मेरा साथ देंगे, ऐसा मैं आशा रखता हूँ, विश्वास रखता हूँ। నేను బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని దేశంలోనే గాను విదేశాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాను. గ్లోబల్ లెవెల్లో నేను నా ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల మీరందరూ కూడా నాకు సహకరించాలి, సహాయపడాలి. తప్పకుండా బాబాసాహెబ్ని విశ్వనరుడు చేద్దాం. समय मेरे पास कम है, इसलिए मैं ज्यादा नहीं बोल पा रहा हूं, लेकिन आज आप लोगों से एक वादा लेकर जाऊंगा कि आने वाले समय में इसी बस्ती में से एक आईएएस, एक आईपीएस, एक डॉक्टर, एक इंजीनियर आपके बस्ती में से तैयार हो। ऐसा बाबा साहब के विचारों पर आप लोग काम करोगे, ऐसा आशा और विश्वास लेकर मैं यहाँ से जा रहा हूँ। అయితే సమయాభావం వల్ల, నాకు సమయం తక్కువ ఉండడం వల్ల
నేను మీతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను, నేను మళ్ళీ వస్తాను మీ గ్రామానికి. నేను మళ్ళీ వస్తాను. అయితే మీరు నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి, మీరందరూ నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. ఆ ప్రామిస్ ఏంటంటే మీ ఇళ్లలో నుంచి ఒక IAS, ఒక IPS, ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక ప్రొఫెసర్ తయారు చేస్తారా? तो आज आप लोगों ने मुझे यहाँ बुलाया, ऑर्गेनाइजर कमेटी सारे हर्षवर्धन जी और जिन्होंने ये स्टैच्यू यहाँ पर निर्माण किया है, आर्किटेक्चर स्कल्पचर, तो सभी लोगों का मैं आभार व्यक्त करता हूँ और आप लोगों का भी आभार व्यक्त करता हूँ कि आप लोगों ने मुझे सुना. अंदर की जय भीम. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మరి ఈ విగ్రహం తయారు చేసినటువంటి గౌరవనీయులు రాజ్ కుమార్ వడియార్ గారికి ఘన సన్మానం మన రాజరత్న గారి చేతుల మీదుగా. నవ్ పోలీస్ ఆనంద్ గారు పెయింటింగ్ ఆనంద్ గారు దయచేసి ఆనంద్ గారు ఆనంద్ గారు అందరికీ చిన్న రిక్వెస్ట్, సాయంత్రం కరెంట్ వారియర్స్ అంటే ఈ కోవిడ్ సమయంలో అనేక మంది ప్రాణాలు తెగించి వర్క్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి, పారిశుద్ధ్య కార్యక్రమాల కార్మికులకి, నర్సులకి అందరూ కూడా సుమారు 120 మందికి సాయంత్రం సన్మాన కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలి. అంతేకాదు మరి సర్టిఫికేట్ రాజేష్ గారు యూత్ ఉద్దేశించి సాయంత్రం కూడా మాట్లాడతారు. యూత్ వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. సాయంత్రం 120 మందికి సన్మానాలు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, మరి పాండమిక్ టైంలో తన ప్రాణాలను కొట్టించి ఎంతో మందిని కాపాడినటువంటి అందరికీ కూడా ఘన సన్మానం సాయంత్రం 6 గంటలకి సుమారు 120 మంది మాట్లాడతారు. ఏమండి, ఒక్కసారి ఇలా చూడండి, ఇది మాత్రం కరెక్ట్ కాదు. స్టేజ్ మీద క్రౌడ్ ఎక్కువైంది. ఒకసారి స్టేజ్ మీద రావద్దు, స్టేజ్ మీద స్టేజ్ టాలెంట్ అది గాలి తాగడం లేదు. దయచేసి ఏమండి, చాలా సక్సెస్గా జరిగింది. స్టేజ్ మీద ఒకరినొకరు దోచుకోవడం కరెక్ట్ కాదు. అన్న పోలీస్ స్టాఫ్ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓట్ల కొరకు మేస్తిరయ్యి నోట్ల కొరకు నోరు చాపి జాతి పేరు మీద దొరల గేట్ల కాడ నిలిచెటోళ్ళు, జాతి పేరు మీద దొరల గేట్ల కాడ నిలిచెటోళ్ళు, చిన్న చితక పదవులకే దొరల కాళ్ళు మొక్కెటోళ్ళు పంచగిరే బతుకంటూ బానిసలై బతుకుతాండ్రు, పంచగిరే బతుకంటూ బానిసలై బతుకుతాండ్రు. వీళ్ళింతే అనిపిస్తూ ఉన్నాళ్ళని బలిపిస్తూ ఎంగిలి మొక్కల కాని లేఖితనం పోవాలా. తల సరుకాయరా సామాజిక న్యాయము, అంగడి సొమ్మాయరో అంబేద్కర్ రూపము.
వాళ్ళను విడిచిపెట్టినాడు ఊరు చివర బ్రతుకులు చూసి కలతను చెందాడు ఉన్న ఊరిని కన్న వాళ్ళను విడిచిపెట్టినాడు ఊరు చివర బ్రతుకులు చూసి కలతను చెందాడు మనిషి మనిషిని కదిలించాడు మరో చరిత్రను రాశాడు మనిషి మనిషిని కదిలించాడు మరో చరిత్రను రాశాడు అంబేద్కరుడన్నా అందరి కులాల వాడన్నా అంబేద్కరుడన్నా అందరి మతాల మనుగడరా ఉన్న ఊరిని కన్న వాళ్ళను విడిచిపెట్టినాడు ఊరు చివర బ్రతుకులు చూసి కలతను చెందాడు బడి తలుపులు మూసిన భయపడలే గుడి లోపల పంతులు రానియలే అసమానత గోడలు కూల్చెనులే అనువాదము మంటలు కాల్చెనులే బడి తలుపులు మూసిన భయపడలే గుడి లోపల పంతులు రానియలే అసమానత గోడలు దయచేసి వారు వచ్చి వేదిక మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ గారు గణపతి ప్రసాద్ గారిని కూడా వేదికపై ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. పూలమాలతో సత్కరించి దుస్వాలలో కప్పి ప్రజెంట్ చేయవలసిందిగా కోరుచున్నాం డాక్టర్ గారికి. మరి కోవిడ్ సమయంలో మెడికల్ డిపార్ట్మెంట్ ఎంతో ప్రాణాలుండి ఎంతో మందిని కాపాడారు. ప్రతి మనిషికి ఓటును ఇచ్చెనులే ఆ ఓటుతో రాజ్యము ఏలమనే తన జ్ఞానం మనకై ఇచ్చెనులే ఈ ప్రపంచ చరిత్రకే వెలుగే ప్రతి మనిషికి ఓటును ఇచ్చెనులే ఆ ఓటుతో రాజ్యము ఏలమనే తన జ్ఞానం మనకై ఇచ్చెనులే ఈ ప్రపంచ చరిత్రకే వెలుగే నీలి రంగు ఆ జెండాను ఎత్తి జై భీమ్ అనరండి నీలి రంగు ఆ జెండాను ఎత్తి జై భీమ్ అనరండి అంబేద్కరుడన్నా అందరి కులాల వాడన్నా అంబేద్కరుడన్నా అందరి మతాల మనుగడరా ఉన్న ఊరిని కన్న వాళ్ళను విడిచిపెట్టినాడు ఊరు చివర బ్రతుకులు చూసి కలతను చెందాడు భవిష్యత్తుకు పునాది వేసెనులే మన బానిస బ్రతుకులు మార్చెనులే ఆ పూలే మార్గము నడిచెనులే మన బుద్ధుడి బాటలో సాగెనులే భవిష్యత్తుకు పునాది వేసెనులే మన బానిస బ్రతుకులు మార్చెనులే ఆ పూలే మార్గము నడిచెనులే మన బుద్ధుని బాటలో సాగెనులే మనిషి మనిషిని కదిలించాడు మరో చరిత్రను రాశాడు మనిషి మనిషిని కదిలించాడు మరో చరిత్రను రాశాడు అంబేద్కరుడన్నా అందరి కులాల వాడన్నా అంబేద్కరుడన్నా అందరి మతాల మనుగడరా ఉన్న ఊరును కన్న వాళ్ళను విడిచిపెట్టినాడు ఊరు చివర బ్రతుకులు చూసి కలతను చెందాడు పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా జయ హో
మెరుపు నువ్వే అంబేద్కరుడా. జై అంబేద్కరా, జై జై భీమ్రావ్ అంబేద్కరా. బహుజన ఇంటిలోన వెలిగే దీపం నీవై, గరీబోల ఇంటిలోన గంటెడు మెతుకైనావు. అంటరాని తనమేందని ఆయుధమై కొట్లాడి అవమానాలెన్నో పడి రాజ్యాంగం రాసినావు. జయ హో అరగద జయ హో, ఆ జయ హో అంబేద్కరుడా, జయ జయ హో అంబేద్కరుడా. పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. కులమాని సత్యమే పోవాలని అన్నవు, నీ ధ్యేయం నీ లక్ష్యం మరువము అంబేద్కరా. అనగబడ్డ బతుకుల్లో ఆనందం నింపంగా అగ్గి పిడుగులయ్యి మేమంతా అడుగేసినాము. జయ హో అంబేద్కరుడా, జయ జయ హో అంబేద్కరుడా. పూసిన అరగద పూసిన అగా పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. నీ కోసం జీవిస్తే నీలోనే చస్తవని, 10 మంది కోసమైతే జనంలో నిలబడతావని. మాటలతో మనసులను మార్చిన జనశక్తివయ్యా, అందుకు ఈ అవనిలోన వేవేళ వందనాలు. జయ హో అరగద జయ హో, ఆ జయ హో అంబేద్కరుడా, జయ జయ హో అంబేద్కరుడా. పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. జై అంబేద్కరా, జై జై భీమ్రావ్ అంబేద్కరా. మనువాదపు వేళ్ళు నరికి బహుజనుల బతుకు మార్చ రాజ్యాధికారంకై బాటలేసినావయ్యా. దేశ ఘనత చరితకై కదిలిన వీరుడవు, చదువే నీ ఆశయము కావాలని అన్నవు. ప్రతి పౌరుడు జ్ఞానం పొందాలని కలగన్నావు. జయ హో అంబేద్కరుడా, జయ జయ హో అంబేద్కరుడా. పూసిన అరగద పూసిన ఆ పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. జయ హో అంబేద్కరుడా, జయ హో జయ జయ హో అంబేద్కరుడా. మా బతుకులోన వెలుగు నింపిన సూర్యుడు నీవయ్యా, బహుజన రాజ్యం కై మళ్ళీ ఉదయించాలా. ప్రతి ఒక్కరి గుండెలోన జేపీమని మోగంగా ఏప్రిల్ 14 జగమంత జాతరేనంట. జయ హో అంబేద్కరుడా, జయ జయ హో అంబేద్కరుడా. పూసిన అరగద పూసిన ఆ పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. జయ హో అంబేద్కరుడా, జయ హో జయ జయ హో అంబేద్కరుడా. పూసిన 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 పువ్వు నువ్వే అంబేద్కరుడా, మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా. జయ హో అంబేద్కరుడా, జయ హో జయ జయ హో అంబేద్కరుడా. జయ హో అంబేద్కరుడా, జయ హో జయ జయ హో అంబేద్కరుడా. జై భీమ్ 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 జై భీమ్.
ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం బాబా సాహెబు బాట మరువోద్దు నా ఈ బిడ్డ అమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది అంబవాడేనా ఉదయించినాడులే అవమానాలెదురైతే ఎదురించినాడులే అంబవాడేనా ఉదయించినాడు